చైతన్య మల్లింగం ఆయన వచ్చిండు. గంగయ్య సెలవులు నా పొద్దు చైతన్య సెలవుల్లో గంగయ్య సెలవులు కూడా ఆఫీసులో 4 రోజులు పంచుకున్నా. ఈరోజు మా ఆఫీసర్లు ఉన్నారే వాళ్ళ సెలవులను ఈ పొద్దు మళ్ళీ ఈడే స్నానం చేసి ఈడే వంట అరుపు చేసుకొని ఈడే పంచుకొని, కానీ ఎన్ని రోజులు దొరికితే అన్ని రోజులు ఉంటాయి. పోయిరా సెలవున్నాయా? పోలీస్ ఆ పొద్దు వైసీపీ తొత్తులు, మళ్ళీ ఈ పొద్దు కూడా వైసీపీ తొత్తులే. ఈ పోలీస్ చేతగాని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్, హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్, హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్, పోలీస్ 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 హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్, హైకోర్టు ఆర్డర్ పోలీస్, హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్. హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్, హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్, హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్, హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్, పోలీస్ 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 పోలీస్. తాడిపత్రి పిఎస్ ఎదుట ఉదయం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన కొనసాగుతోంది. స్టేషన్ ఎదుట అనుచరులతో కలిసి ప్రభాకర్ రెడ్డి బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా జేసీ అనుచరులు నినాదాలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసి నిరసన తెలిపారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసే వరకు నిరసన తెలుపుతాను అంటున్నారు జేసీ. వంట అరుపు చేసుకొని ఈడే పంచుకొని, కానీ ఎన్ని రోజులు దొరికితే అన్ని రోజులు ఉంటాయి. పోయిరా సెలవున్నాయా? అయ్యా వీళ్ళు ఏమేమి చేసినది రాసి పోలీసు వాళ్ళకి ఇచ్చిన ఆ 24 మంది తప్పనిచ్చాయి. ఎవరు ఇక్కడ ఈ 24 మంది మేము ఫ్రాక్షన్ దిగినాం. వైఎస్ఆర్ తెలుగుదేశం లేదు ఈడ. వీడుంటే కూడా గెలిచాడు. ఇక న్యాయమయ్యా, కార్యకర్తలు రమ్మంటావు, నీ కొడుకులు ఎక్కడమ్మా తమ్ముడు పెద్దారెడ్డి అన్న చెప్పునన్నా, వాళ్ళు ఎట్టికి వచ్చినారా? నువ్వు ఫ్రాక్షన్ మొదలుపెట్టినా నేను ఫ్రాక్షన్ ఎండ్ చేస్తాను. నువ్వు తాడిపత్రికి రాలేవు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రా, నీకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఏమిచ్చింది? నీకు మొగానికి తెలుసా? మీకు ఎంతరికే ప్రతి అడుగు పోలీసు వాళ్ళ పర్మిషన్తోనే పోవాలా. ఏంటి పొద్దు నువ్వు నేను రానీను. తాడిపత్రి పిఎస్ ఎదుట ఉదయం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన కొనసాగుతోంది. స్టేషన్ ఎదుట అనుచరులతో కలిసి ప్రభాకర్ రెడ్డి బైఠాయించారు. పూర్తి వివరాలు సురేష్ అందిస్తారు. సురేష్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న రీతిలో నిరసనకు దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ
తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట అనుచరులతో కలిసి బైఠాయించారు. మొదటగా ఈ ఉదయం 10 గంటల సమయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు సిద్ధమయ్యారు. ఏదైతే జేసీ కుటుంబంతో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులతో కాసేపు చర్చించిన జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తాను ఫిర్యాదు చేసినప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయడం లేదు. పోలీసులు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలోనూ పోలీసులు తొత్తుగా ఉన్నారు, కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్ ను కూడా చదవడానికి రావడం లేదు. హైకోర్టును ఆర్డర్ ను చదువుకోకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాణిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల తీరు పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి రెచ్చగొట్టే తరహాలో వ్యవహరిస్తున్న శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నప్పటికీ కేసులు నమోదు చేయకుండా భద్రత కల్పించడం పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి గత కొంతకాలంగా పోలీసుల తీరు పట్ల ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకోకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డికి భద్రత కల్పించడం పట్ల తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు కానీ పోలీసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డితో చర్చించకపోవడంతో ఏకంగా అక్కడే స్నానం చేస్తూ పోలీసుల తీరు పట్ల ఆందోళన నిరసనకు దిగారు. ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులు వైసీపీకి తొత్తుగా మారారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు వైసీపీకి తొత్తుగా ఉన్నట్లే కూటమి ప్రభుత్వంలోనూ కూడా వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరొక వైపు హైకోర్టు ఆర్డర్ ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందో హైకోర్టు ఆర్డర్ ను కూడా చదవకుండా అతనికి భద్రత కల్పిస్తున్నారు. గతంలో ఫ్యాక్షన్ చేస్తానంటూ రెచ్చగట్టు తరహాలో వివరించిన కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. హైకోర్టు ఆర్డర్ ను చదవడం కూడా పోలీసులకు రావట్లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల తీరు పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన దిగారు. ఏకంగా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి అక్కడే స్నానం చేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయని పక్షంలో అక్కడే వంట వార్పు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తానంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. విజయ చంద్రిక. ఓకే సురేష్, థ్యాంక్ యూ. పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేదే పోలీస్ డౌన్. నాయకత్వం